హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాప్టిట్యూడ్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ పేరు టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నమాట. సో కాలము దూరం. ఈ కాలము దూరం టాపిక్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి మోడల్స్ ఉంటాయి, సో ఏ ఫార్ములా యూజ్ చేస్తాం, ఎలాంటి యూనిట్స్ యూజ్ చేస్తాం, ఈ టాపిక్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతాం అనమాట. సో కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ అవన్నీ డిస్కస్ చేస్తాం. ఇక్కడ మెయిన్గా యూనిట్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. యూనిట్స్ అంటే స్పీడ్ కొన్ని యూనిట్స్ అనమాట. స్పీడ్కి, డిస్టెన్స్కి, టైంకి. సో ఈ యూనిట్స్ వచ్చేసి మనం మొత్తంగా మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. డిస్టెన్సు, టైము, స్పీడ్. ఈ డిస్టెన్సు, టైము, స్పీడ్ వీటికి యూనిట్స్ మెయిన్. సో ఆ యూనిట్స్ చేంజ్ చేయడంలోనే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా తప్పైపోతుంటాయి. సో కాబట్టి ఆ యూనిట్స్ ముందు క్లారిఫై చేసుకుందాం. సో డిస్టెన్స్ జనరల్గా మనం ఎందులో కొలుస్తామంటే ఫస్ట్ కిలోమీటర్లో కొలుస్తాం, తర్వాత మీటర్లో కొలుస్తాం. ఈ రెండే మ్యాక్సిమం యూజ్ చేస్తారు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్లో. సో టైం మనం జనరల్గా అవర్స్లో కొలుస్తాం, లేదంటే సెకండ్స్లో కొలుస్తాం. ఒకవేళ మినిట్స్ ఇచ్చినా సరే సెకండ్స్లోకి మార్చుకుంటాం, లేదంటే అవర్స్లోకి మార్చుకుంటాం అన్నమాట. సో జనరల్గా ఇక్కడ ఈ రెండు వాడతారు. స్పీడ్ వచ్చేసరికి ఈ రెండింటిని కంబైన్ చేస్తూ, స్పీడ్ అంటే దూరం బై కాలం కాబట్టి, సో దూరం ఒకవేళ కిలోమీటర్లో ఉంది అంటే టైం వచ్చేసి అవర్స్లో ఉంటుంది. ఒకవేళ దూరం అనేది మీటర్స్లో ఉంది అంటే టైం అనేది సెకండ్లో ఉంటుంది అన్నమాట. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక ప్రాబ్లంలో యూనిట్స్ అన్నీ ఒక ఫార్మాట్లోనే ఉండాలి. డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంటే అవర్స్ టైంలో ఉండాలి, స్పీడ్ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. ఒకవేళ డిస్టెన్స్ మీటర్లో ఉంటే టైం సెకండ్స్లో ఉండాలి, స్పీడ్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్స్లో ఉండాలి. లేకపోతే మనం మార్చుకోవాలి. అది ఎలా మార్చుకోవాలి? ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది స్పీడ్, కానీ ఆ పర్టికులర్ ప్రాబ్లంలో మనకు మీటర్ పర్ సెకండ్లో కావాలి అంటే దాన్ని కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ 5/18తో మల్టిప్లై చేస్తే అది మీటర్ పర్ సెకండ్లోకి మారిపోతుంది అన్నమాట. మీటర్ పర్ సెకండ్లోకి మారిపోతుంది. ఒకవేళ మనకు మీటర్ పర్ సెకండ్లో ఉంది, దాన్ని మనం కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి. ఆ పర్టికులర్ ప్రాబ్లంకి అవసరం వచ్చింది అనుకుందాం. అప్పుడు ఈ మీటర్ పర్ సెకండ్ నుంచి 18/5తో మల్టిప్లై చేస్తే అది కిలోమీటర్ పర్ అవర్లోకి మారిపోతుంది అన్నమాట. సో ఇది ఎలా వచ్చిందనేది చూద్దాం తర్వాత. సో బేసిక్ థింగ్స్ ఇవే. ఈ బేసిక్ థింగ్స్ని యూజ్ చేసుకొని D = V × T, డిస్టెన్స్ = స్పీడ్ × టైం. ఈ ఒక్క ఫార్ములా యూజ్ చేసి, ఈ ఒక్కటే యూజ్ చేస్తాం, ఇంకేమీ యూజ్ చేయం ఇందులో. ఈ ఒక్క ఫార్ములా యూజ్ చేసి, ఈ థింగ్స్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చేస్తూ ఉంటాం అన్నమాట. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఒక ట్రైన్ ఒక పోల్ని పాస్ చేస్తుంటుంది, ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని పాస్ చేస్తుంటుంది, లేదంటే 2 ట్రైన్లు ఎదురెదురుగా వస్తుంటాయి, లేదంటే ఒక ట్రైన్ ఒక మనిషి వస్తుంటారు. ఇలాంటివి చూస్తుంటాం అన్నమాట, మేజర్ మోడల్స్. లేదంటే యావరేజ్ స్పీడ్స్ ఉంటాయి, లేదంటే ఒక వ్యక్తి ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి మళ్ళీ అటు నుంచి వస్తాడు, టోటల్గా ఎంత టైం పట్టింది, అయితే డిస్టెన్స్ ఎంత, లేదంటే ఈ స్పీడ్తో వెళ్తే తొందరగా వెళ్ళిపోతాడు, ఆ స్పీడ్తో వెళ్తే లేట్ అవుతున్నాడు, అయితే ఉన్న డిస్టెన్స్ ఎంత. ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఈ చాప్టర్లో మనకు వస్తుంటాయి అన్నమాట. అయితే ఈ కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చినప్పుడు 5/18తో ఎందుకు మల్టిప్లై చేసాం? సో అది చూస్తే మనకు సింపుల్గా అర్థమవుతుంది. కిలోమీటర్ పర్ అవర్ ఉంది, దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. సో కిలోమీటర్ని మీటర్లోకి మార్చాలనుకుంటున్నాం కాబట్టి కిలోమీటర్కి 1000 మీటర్లు అన్నమాట, 1000 మీటర్స్. అవర్స్ని సెకండ్స్లోకి మార్చాలనుకుంటున్నాం. ఒక గంటకి 3600 సెకండ్లు. ప్రమాణాలు ఆల్రెడీ మనకు మారిపోయినాయి మీటర్ పర్ సెకండ్లోకి. సో మనం ఈ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోద్ది అన్నమాట. సో మీటర్ పర్ సెకండ్ 3 సున్నాలు పోతాయి, 2 5లు 2 18 అన్నమాట. సో 5/18 మీటర్ పర్ సెకండ్.
ఒక కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే 5/18తో మల్టిప్లై చేయాలన్నమాట. ఒకవేళ రివర్స్ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అన్నమాట. అయితే యావరేజ్ స్పీడ్ అంటే ఒక వ్యక్తి ఏ నుంచి బి అనే పాయింట్కి వెళ్తున్నాడు, ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళినప్పుడు x కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు, వచ్చినప్పుడు y కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు. అంటే స్పీడ్ అనేది వేరుగా ఉందన్నమాట. ఇలాంటి టైంలో యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే 2xy/x+y అవుతుంది. ఇది ప్రూఫ్ చేయాలంటే చాలా లెంగ్తీ అయిపోతుంది. డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. యావరేజ్ స్పీడ్ 2xy/x+y అనమాట. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఒక స్పీడ్తో వెళ్ళాలి, ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వేరే స్పీడ్తో రావాలి. ఆ కేసులో మాత్రమే ఈ యావరేజ్ స్పీడ్ అనమాట. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 2xy/x+y. వేరే xy అనేవి డిఫరెంట్ స్పీడ్స్ అనమాట. వెళ్తున్న స్పీడు, వచ్చే స్పీడ్. అయితే ఇంకొక యావరేజ్ స్పీడ్ కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఒకే డిస్టెన్స్ని డిఫరెంట్ స్పీడ్స్తోని డిఫరెంట్ టైంలో వెళ్తుంటాడు. అలాంటప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏ నుంచి బికి ఒక వ్యక్తి ఒక 100 కిలోమీటర్లు 60లో వెళ్ళాడు, ఇంకొక 50 కిలోమీటర్లు 70లో వెళ్ళాడు, ఇంకొక 30 కిలోమీటర్లు 30లో వెళ్ళాడు, నెక్స్ట్ ఇంకొక 20 కిలోమీటర్లు 50లో వెళ్ళాడు అనుకుంటా. అయితే డిఫరెంట్ డిస్టెన్స్లు, డిఫరెంట్ స్పీడ్లు. అయితే యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్నమాట. సో టోటల్ డిస్టెన్స్లు బై టోటల్ టైం. సో టైం ఎలా వస్తుంది? ఇండివిజువల్గా టైమ్స్ క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ప్రతి కేసులో ఎంత టైం వస్తుంది? ఈ 100 కిలోమీటర్లు 50 అనుకున్నాం. 100 కిలోమీటర్లు 50లో వెళ్ళాలంటే ఇక్కడ 2 అవర్స్ పడుతుంది. ఇక్కడ సపోజ్ 25లో వెళ్ళాడు అనుకున్నాం. ఈ 50 కిలోమీటర్లు 25లో వెళ్ళాలంటే ఏదో 2 అవర్స్ పడుతుంది. సో 30 కిలోమీటర్లు 30లో వెళ్ళాలంటే 1 అవర్ పడుతుంది. సో 20 కిలోమీటర్లు 10 kmphలో వెళ్తే 2 అవర్స్ పడుతుంది. సో టోటల్ డిస్టెన్స్ మొత్తం 120 కిలోమీటర్లు. మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 100 + 50 + 30 + 20 మొత్తం ఎంత? 150, 180, 200. సో 200 బై మొత్తం టైం ఎంత? 2, 2, 1, 2. సో మొత్తం కలిపి 7. సో మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది? 200/7, 200/7 ఏంటిది? కిలోమీటర్ పర్ అవర్. ఇది యావరేజ్ స్పీడ్ అన్నమాట. యావరేజ్ స్పీడ్లో 2 రకాలు ఉంటాయి. ఏ నుంచి బికి ఒక స్పీడ్తోని, బి నుంచి ఏకి ఇంకో స్పీడ్తో వస్తే అది 2xy/x+y. ఇది యావరేజ్ స్పీడ్. ఒకవేళ ఒకే డిస్టెన్స్ని వేరు స్పీడ్లతో వెళ్ళినప్పుడు యావరేజ్ స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టైం అనేది ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఇచ్చిన ప్రాబ్లమ్స్ని బట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక పోల్ని ఒక ట్రైన్ పాస్ అవుతుంది, లేదా ఒక ప్లాట్ఫామ్ని ఒక ట్రైన్ పాస్ అవుతుంది, లేదంటే 2 ట్రైన్లు ఎదురెదురుగా వస్తున్నాయి, లేదంటే ఒక ట్రైను ఒక మనిషి వస్తున్నాడు. సో ఇలా డిఫరెంట్ కేసులు ఉంటాయన్నమాట. ఒక పోల్ని ఒక ట్రైన్ పాస్ అవుతున్నప్పుడు మనకు మేజర్గా కావాల్సినవి D=V/T ఫార్ములాలో డిస్టెన్సు, స్పీడు, టైము. ఈ మూడింటిలో 2 ఇస్తాడు, 1 కనుక్కోమంటాడు. సో మనం అట్లా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ పోల్ని ట్రైన్ పాస్ అవుతున్న టైంలో డిస్టెన్స్ అనేది, పోల్కి డిస్టెన్స్ ఏముండదు, ట్రైన్ లెంతే డిస్టెన్స్ అవుతుంది, ట్రైన్ స్పీడ్ అవుతుంది. అక్కడ మనం టైం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ని సెకండ్లలో పాస్ చేసింది అని అడి ఇచ్చాడంటే ట్రైన్ లెంత్ కనుక్కోవాల్సి ఉంటుంది, లేదంటే స్పీడ్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ను పాస్ చేస్తూ ఉంటే అక్కడ డిస్టెన్స్ ఏమవుతుందంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్
ఈ రెండిట్లు పూరా ట్రైన్ మొత్తం పాస్ అవ్వాలి, ప్లాట్ఫామ్ మొత్తం కవర్ చేయాలి. కాబట్టి ప్లాట్ఫామ్ పొడవు, ట్రైన్ పొడవు రెండు కలిపితే మనకి టోటల్ డిస్టెన్స్ వస్తుంది అన్నమాట. స్పీడ్ అనేది అలాగే ట్రైన్ స్పీడే ఉంటుంది. స్పీడ్ ఎప్పుడు మారుతుంది? వేరు రెండు ఆబ్జెక్టులు, రెండు ట్రైన్లు లేదా ఇద్దరు మనుషులు లేదా రెండు వెహికల్స్ ఎదురెదురుగా వచ్చినప్పుడు, లేదంటే ఒకే డిస్టెన్స్లో వెళ్ళినప్పుడు, రెండు స్పీడ్లు ఉన్నప్పుడు మాత్రమే స్పీడ్ మారుతుంది. దాన్ని మనం రిలేటివ్ స్పీడ్ అంటాం. రిలేటివ్ స్పీడ్. ఈ రిలేటివ్ స్పీడ్ ఏంటంటే సాపేక్ష వేగం. ఈ సాపేక్ష వేగంలో రెండు ఆబ్జెక్టులు ఎదురెదురుగా వచ్చినప్పుడు రెండు స్పీడ్లు, ఇది ఎక్స్ స్పీడ్తో వస్తుంది అనుకుంది, వై స్పీడ్తో వస్తే రెండు స్పీడ్లు యాడ్ అవుతాయి. ఎందుకంటే ఎదురెదురుగా వస్తున్నాయి కాబట్టి తొందరగా పాస్ చేసుకుంటాయి. ఒకవేళ రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు, ఇది ఎక్స్ స్పీడ్తో వెళ్తుంది, వై స్పీడ్తో వెళ్తుంది అన్నప్పుడు ఎక్స్ మైనస్ వై రిలేటివ్ స్పీడ్ అంటే రిజల్టెంట్ స్పీడ్. రిజల్టెంట్ స్పీడ్ అంటారు. రెండు ఒకే డైరెక్షన్లో వచ్చినప్పుడు స్పీడ్లు అనేవి యాడ్ చేస్తాం. వేరు డైరెక్షన్ రెండు ఒకే స్పీడ్లో వెళ్ళినప్పుడు డిఫరెన్స్ అవుతుంది, ఎదురెదురుగా వచ్చినప్పుడు యాడ్ అవుతాయి. ఇంకా దాని గురించి పెద్ద ఆలోచించడం ఏం అవసరం లేదు. రెండు ఒకే డైరెక్షన్లో వస్తాయంటే స్పీడ్లు యాడ్ అవుతాయి, అంటే తొందరగా కలిసిపోతారు. రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అది వెళ్తుంది, ఇది వెళ్తుంది కాబట్టి స్పీడ్ మైనస్ అయిపోతూ ఉంటారు. అదే రిజల్టెంట్ స్పీడ్ అంటాం. ప్రాబ్లమ్స్లో మనకి వస్తుంది. ఇంతకు మించిన మోడల్స్ ఏమంటాం, డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఫస్ట్ ప్రాబ్లం. A 300 meter long train running at a speed of 72 kmph. In what time will it cross person standing? ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. 300 మీటర్ల ట్రైన్ 72 kmph స్పీడ్తో నిలిచి ఉన్న వ్యక్తిని ఎంత టైంలో పాస్ చేస్తుంది? ఏమేమి ఇచ్చాడో మనం డేటా రాసుకుంటాం. డిస్టెన్స్ 300 మీటర్స్, స్పీడ్ 72 కిలోమీటర్ పర్ అవర్. యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్లో. అయితే టైం ఎంతలో పాస్ చేస్తుంది అనేది అనడం. 300 మీటర్ల ట్రైన్ 72 kmph స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఆ మనిషిని ఎంత టైంలో పాస్ చేస్తుంది? మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. ఒక పోలు లేదా ఒక మనిషి నిలబడి ఉంటే ట్రైన్ లెంత్ డిస్టెన్స్ అవుతుంది. లేదా ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తూ ఉంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అనేది టోటల్ డిస్టెన్స్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, మీటర్లో ఉంటే ఇది మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. ఒకవేళ ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి ఇది కిలోమీటర్స్లో ఉండాలి. ఏది మనకు కన్వీనియంట్ అయితే అది మార్చుకుంటాం అనమాట. సో ఇక్కడ మనం స్పీడ్ మార్చేద్దాం. సో 72ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. ఎందుకంటే డిస్టెన్స్ మనకు మీటర్లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లో కంపల్సరీ మార్చాల్సి ఉంటుంది. 5/18తో మల్టిప్లై చేయాలి. సో ఎనీ ప్రాబ్లం, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కట్ అయిపోయే నెంబర్లే ఉంటాయి. మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఒకవేళ కట్ అవ్వట్లేదు అంటే ఆ ప్రాబ్లం మనం రాంగ్ చేస్తున్నాం అని అర్థం అనమాట. సో 18/72. సో 20 మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్లోకి మారిపోయింది మనకు కావాల్సిన స్పీడ్. ఆల్రెడీ డిస్టెన్స్ మీటర్లో ఉంది. సో స్పీడ్ అనేది టైం కావాలి మనకి. T = D/V. సో D అనేది మనకు 300, స్పీడ్ అనేది 20. ఇది మీటర్స్, ఇది మీటర్ పర్ సెకండ్. సో 15. ఈ మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ పైకి వెళ్ళిపోతుంది. సో 15 సెకండ్స్లో మనకి ఆ పర్టికులర్ మనిషిని అనేది పాస్ చేస్తుంది మన ట్రైన్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఇక్కడ విషయం ఇంకేమీ లేదు. యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ అనేది కిలోమీటర్లో ఉంటే స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉంటుంది, టైం అనేది అవర్లో ఉంటుంది. డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంటే స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది, టైం అనేది సెకండ్స్లో ఉంటుంది. ఇవన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన విషయాలు. లేకపోతే మార్చుకుంటాం. ఇదే పర్టికులర్ కేసులో ఈ డిస్టెన్స్ని ఎందుకు మార్చకూడదు అంటే ఈజీగా మార్చుకోవచ్చు. స్పీడ్ అలాగే ఉంచి డిస్టెన్స్ మార్చుకోవచ్చు. ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి దీన్ని కిలోమీటర్లోకి మారుస్తాం. 300 మీటర్లు అంటే మీటర్లో మనం కిలోమీటర్లోకి కావాలంటే 1000తో భాగిస్తే సరిపోద్ది అన్నమాట. కిలోమీటర్లోకి మారిపోతాయి. 0 ఉంది కాబట్టి 0.3 km. ఇది 0.3 km అన్నమాట. సో మనకు టైం కావాలి కాబట్టి సో డిస్టెన్స్ 0.3/72, స్పీడ్ అనేది 72. సో
3/72. ఇది కిలోమీటర్స్, ఇది కిలోమీటర్ పర్ అవర్స్. ఇక్కడ మనకి టైం అనేది హవర్స్లో వస్తుంది అనమాట. ఇది క్యాన్సిల్ అయిపోతే 0.3/72. సో ఈ 3 మనం మార్చుకుంటే 3/720గా రాసుకోవచ్చు. 3 2 3 4 3 0 240. సో 1/240 అవర్స్. సో మనకి సెకండ్స్లో ఆన్సర్ కావాలి కాబట్టి ఆన్సర్ ఎప్పుడు సెకండ్స్లో ఉంటుంది ఇలాంటి కేసులో. సో సెకండ్లో కావాలంటే 3600/240. 490 46 615. ఇది కొద్దిగా లెంతీ ప్రొసీజర్ లాగా అనిపిస్తుంది. ఇది 15 సెకండ్స్ వచ్చింది, అది 15 సెకండ్స్ వచ్చింది. ఏం మారదు. కాకపోతే మనకి ఏ యూనిట్స్ అయితే కన్వీనియంట్గా ఉంటాయో ఆ యూనిట్స్లోకి మార్చుకుంటే చాలా సింపుల్గా వస్తుంది అనమాట. నాకు డిస్టెన్స్ మీటర్లో ఉంది అంటే స్పీడ్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవడమే సులువు అనమాట. లేదు నేను దాన్ని తీసుకొచ్చి ఇది కిలోమీటర్లోకి మారుస్తానంటే కొద్దిగా లెంతీగా చేయాల్సి ఉంటుంది. మన యూనిట్స్ ప్రాపర్గా రావాలి. హవర్స్ని సెకండ్స్లోకి మారుస్తున్నప్పుడు 3600తో గుణించాలి. ఒకవేళ సెకండ్స్ని హవర్స్లోకి మార్చాలంటే 3600తో భాగించాలి. మినిట్స్ని హవర్స్లోకి మార్చాలంటే 60తో భాగించాలి. హవర్స్ మినిట్స్ మార్చాలంటే 60తో గుణించాలి. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్న విషయాలే. ఇందులో కొద్దిగా క్షుణ్ణంగా నేర్చుకున్నాం క్లారిటీగా. ఆ క్లారిటీ అనేది లేకపోతే మనకు ఆన్సర్స్లో తేడా వస్తాయి. ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఈ 15 ఆన్సర్ కాబట్టి 10 15 20 25 వరుసగా ఉంటాయి అనమాట. అన్ని ఆన్సర్లు ఒకేలాగా ఉంటాయి కవలపిల్లలాగా. సో మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. A 150 meter long train running at a speed of 54 kmph. In what time will it cross platform of length of 600 meters? అయితే ఒక 150 మీటర్ల పొడవున్న ట్రైన్ 54 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. అయితే 600 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ని ఎన్ని సెకండ్స్లో దాటుతుంది, ఎంత టైంలో దాటుతుంది అని అంటున్నాడు అన్నమాట. సో ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ట్రైన్ లెంత్ 150 మీటర్స్, ప్లాట్ఫామ్ లెంత్ 600 మీటర్స్, స్పీడ్ అనేది ట్రైన్ స్పీడ్ 54 కిలోమీటర్ పర్ అవర్. 54 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. సో ఇది సెకండ్ కేసు అనమాట. ఇందాక చూసిన ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. ఈ కేసులో 2 లెంత్లు ఇచ్చాడు. అంటే ఒక ప్లాట్ఫామ్ ట్రైన్ పాస్ అవుతున్నప్పుడు డిస్టెన్స్ అనేది 2 యాడ్ అవుతాయి. సో మనకి డిస్టెన్స్ వచ్చేసి 600 + 150 దట్ ఈస్ 750 మీటర్స్. స్పీడ్ వచ్చేసి 54. దీన్ని మనం మార్చుకుంటే సరిపోద్ది. దీన్ని మార్చడం కంటే ఇది మీటర్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లో కంపల్సరీగా మనం మార్చాలి. సో 54 మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో గుణించాలన్నమాట. 9 6 54, 9 2 18, 2 3 18 3 54 అన్నమాట. సో 3 5 15 మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్లో స్పీడ్ మారిపోయింది, డిస్టెన్స్ ఉంది. సో టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో టైం ఈజ్ ఈక్వల్ టు D/V. సో 750/15 అన్నమాట. 15 5 75 0. సో 50 సెకండ్స్లో పాస్ చేస్తున్నాం అన్నమాట. సెకండ్ కేసు ఇది. ట్రైన్ లెంత్ ఉంది, ప్లాట్ఫామ్ లెంత్ ఉంది. సో ఇప్పుడు కూడా 2 యాడ్ అవుతుంది. సో ట్రైన్ స్పీడ్ దాన్ని క్రాస్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే a 400 meters long train running at a speed of 54 kmph. In what time will it cross a person running in same direction at a speed of 18 kmph? ఈ కేసులో ఏం జరుగుతుంది? 400 మీటర్ల రన్నింగ్ ట్రైన్ 54 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. ఒక మనిషి అటువైపు నుంచి డిఫరెంట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్లో 18 kmphతో వెళ్తున్నాడు. అయితే అతన్ని ఎంత టైంలో అది పాస్ చేస్తుంది? సో ట్రైన్ స్పీడ్ ఒక సింగిల్ మ్యాన్ని క్రాస్ చేసినప్పుడు ట్రైన్ లెంతే డిస్టెన్స్ అవుతుంది. సో 400 మీటర్స్. సో ట్రైన్ స్పీడ్ 54, మ్యాన్ స్పీడ్ సెకండ్ స్పీడ్ అనేది 18. అయితే ఎంత టైంలో ఆ మనిషిని పాస్ చేస్తుంది? సో ట్రైన్ ఎలా వెళ్తుంది, మనిషి కూడా ఇలాగ వెళ్తున్నాడు. మనిషి స్పీడ్ 18 kmph, ట్రైన్ స్పీడ్ 54 kmph.
ఈ ట్రైన్ లెంత్ అనేది 400 మీటర్స్ అనమాట. సో సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రిజల్టెంట్ స్పీడ్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, అపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ప్లస్ అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో రిజల్టెంట్ స్పీడ్ v ఈజ్ ఈక్వల్ టు 54 మైనస్ 18 అవుతుంది. ఎంత 36 కిలోమీటర్ పర్ అవర్. 36 కిలోమీటర్ పర్ అవర్ మనకి రిజల్టెంట్ స్పీడ్ వచ్చింది. మనకి డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మార్చేసుకున్నాం. 5/18తో మల్టిప్లై చేస్తాం. 18 36 అంటే 10 మీటర్ పర్ సెకండ్ అన్నమాట. ఈ 10 మీటర్ పర్ సెకండ్తో ఇది పాస్ చేస్తుంది. సో మనకి టైం ఈజ్ ఈక్వల్ టు d/v. సో అక్కడ d అనేది అంటే డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ మనకి డిస్టెన్స్ అనమాట. సో 400 మీటర్స్ బై 10 మీటర్ పర్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతే 40 సెకండ్స్లో అతన్ని క్రాస్ చేస్తున్నాను అనమాట. సింపుల్ టాపిక్, ఏం లేదు, కన్ఫ్యూజ్ ఏం లేదు. రెండు ఆబ్జెక్ట్స్ ఉంటే ఆపోజిట్లో వస్తే స్పీడ్ రిజల్టెంట్ స్పీడ్ యాడ్ చేస్తాం. సేమ్ డైరెక్షన్లో వెళ్తే రిజల్టెంట్ స్పీడ్ అనేది మైనస్ చేస్తాం. ఒకే స్పీడ్ ఉంటే ఇబ్బంది లేదు. డిస్టెన్స్ అనేది ఎలా తీసుకోవాలంటే సింగిల్ ట్రైన్ ఉన్నప్పుడు ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ప్లాట్ఫామ్ ట్రైన్ ఉన్నప్పుడు ఆ రెండు కలిపితే డిస్టెన్స్ అవుతుంది అనమాట. ఏది డిస్టెన్స్ అవుతుంది, ఏది స్పీడ్ అవుతుంది, మీటర్ పర్ సెకండ్లో ఉందా, కిలోమీటర్ పర్ అవర్లో ఉందా, సో మనం తీసుకోవాలి. సెట్ ఆఫ్ యూనిట్స్ మాత్రమే తీసుకోవాలి. కిలోమీటర్లో తీసుకుంటే కిలోమీటర్ పర్ అవర్లో తీసుకోవాలి స్పీడు, అవర్స్లో తీసుకోవాలి టైము. మీటర్లో డిస్టెన్స్ ఉంటే మీటర్ పర్ సెకండ్లో స్పీడ్ తీసుకోవాలి, సెకండ్స్లో టైం తీసుకోవాలి. ఒకవేళ అందులో లేకపోతే మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే A, B are 250 km apart. They start moving towards each other simultaneously at a speed of 10 km/h and 15 km/h respectively. In how many hours will they meet? ఈ ప్రాబ్లంలో ఏం ఇచ్చారంటే ఏబి అనే ఇద్దరు వ్యక్తులు 250 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నారు. ఇద్దరు మూవ్ అవడం స్టార్ట్ చేశారు, అంటే స్టార్ట్ అవుతున్నారు వేరు స్పీడ్లతో. అయితే వాళ్ళు కలవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ బి 250 కిలోమీటర్లు డిఫరెన్స్లో ఉన్నారు. సో ఏ అనేవాడు బి వైపు వెళ్తున్నాడు, బి అనేవాడు ఏ వైపు వస్తున్నాడు. ఏ అనేవాడు ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, వీడు 10, వీడు 15 కిలోమీటర్ పర్ అవర్. అయితే వాళ్ళిద్దరు ఎంత టైంకి కలుసుకుంటారు అని ఇచ్చాడు మనం. సో ఎదురెదురుగా వస్తున్నారు కాబట్టి రెండు ఆబ్జెక్టులు ఎదురెదురుగా వస్తే స్పీడ్ అనేది మనకి యాడ్ అవుతుంది. సో రిజల్టెంట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 10 + 15 25 కిలోమీటర్ పర్ అవర్. మనకి డిస్టెన్స్ ఉంది, వీళ్ళిద్దరు ఎంతలో కలుసుకుంటారు. సో టైం ఈజ్ ఈక్వల్ టు d/v. సో డిస్టెన్స్ 250 km బై 25 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ మన కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చలేదు. ఎందుకు అంటే డిస్టెన్స్ ఆల్రెడీ కిలోమీటర్లో ఉంది కాబట్టి మనం మార్చాల్సిన అవసరం ఏముండదు. సో కిలోమీటర్ పోతుంది, 25 పదులు, ఇది ఎవరనేది పైకి వెళ్ళిపోతుంది. 10 అవర్స్లో వీళ్ళు కలుసుకుంటారు. సో ఇక్కడికి ఒక ప్రాబ్లం అయిపోయింది. సో ఒక్కొక్క ఎగ్జామ్లో దీని ఎక్స్టెన్షన్ ఏమిస్తారంటే వాళ్ళు ఎంత దూరంలో కలుసుకున్నారని కూడా ఇస్తుంటాడు. సో ఎంత దూరంలో కలుసుకున్నారంటే ఏం చేస్తాం, 10 అవర్స్ ట్రావెల్ చేశారు. ఇద్దరు కలిసి 10 అవర్స్ ట్రావెల్ చేశారన్నమాట. ట్రావెల్ చేసి కలుసుకున్నారు. ఒకవేళ ఏ అనేవాడు 10 అవర్స్ ట్రావెల్ చేస్తే ఏ 10 km/hకి వెళ్తాడు కాబట్టి 10 పదులు 100. సో వీడు 100 km ట్రావెల్ చేస్తాడు. వీడు 15 km/hతో వస్తున్నాడు కాబట్టి 10 అవర్స్ ట్రావెల్ చేస్తే గంటకు 15 అంటే 150 కిలోమీటర్లు వీడు ట్రావెల్ చేస్తాడు. సో ఏ నుంచి అడిగాడంటే 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో వీళ్ళిద్దరు ఈ పాయింట్లో కలుసుకుంటారనమాట. బి నుంచి ఒకవేళ అడిగితే 150 కిలోమీటర్ల డిస్టెన్స్లో వీళ్ళు కలుసుకుంటారు. ఫ్రమ్ ద ఏ 100 km దే విల్ మీట్, ఫ్రమ్ బి 150 km దే విల్ మీట్. 10 అవర్స్ ట్రావెల్ చేస్తారు. ఇదన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. వాకింగ్ a 5/6 of his usual speed, a man is 10 minutes late. The usual time taken by him to cover 2 distances. ఈ ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడంటే అతని అసలు స్పీడ్లో 5/6 వంతు స్పీడ్తో నడిస్తే
10 నిమిషాలు లేట్ వెళ్తున్నాడు. అయితే అసలు యాక్చువల్ టైం ఎంత పడుతుంది, మామూలు స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుందని 5/6 స్పీడ్తో వెళ్తే 10 మినిట్స్ లేట్. యాక్చువల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో వెళ్తాడు అనేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే 5/6 స్పీడ్తో వెళ్తే 10 మినిట్స్ లేట్ అవుతున్నాడు. అంటే 1/6 5/6 స్పీడ్తో వెళ్తున్నాడు కదా. సో 1/6 స్పీడ్ అనేది లాస్ అవుతుంది. 1/6 స్పీడ్ అనేది లాస్ అవుతుంది. 6 వంతుల్లో 5 వంతుల స్పీడ్తో వెళ్తాడంటే 1 వంతు స్పీడ్ అనేది లాస్ అవుతుంది. సో ఆ వంతు స్పీడ్ వాల్యూ 10 మినిట్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మినిట్స్ అన్నమాట. అంటే 1 వంతు స్పీడు 10 మినిట్స్ అన్నమాట. సో మనం యాక్చువల్ ఎంత టైం పడుతుందనంటే రెండింటి మధ్య డిఫరెన్స్. ఇక మిగిలిన ఎన్ని వంతులు ఉన్నాయి, 5 వంతులు ఉన్నాయి. సో ఈ 5 వంతుల స్పీడ్ ఎంతనే మనకు అడుగుతున్నాడు అనమాట ప్రాబ్లంలో. సో 1 వంతు స్పీడ్ 10 మినిట్స్ అయితే 5 వంతుల స్పీడు 50 మినిట్స్ అవుతుంది. క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. యాక్చువల్ స్పీడ్లో 5/6 వంతు స్పీడ్తో వెళ్తే 10 నిమిషాలు లేట్ అవుతున్నాడు. అంటే 1 వంతు స్పీడ్ అక్కడ లాస్ అవుతున్నాడు. అంటే 1/6 వంతు స్పీడ్ అనేది లాస్ అవుతున్నాడు. ఆ లాస్ అయిన స్పీడ్ వాల్యూ 10 మినిట్స్ అన్నమాట. సో ఒకవేళ 5 వంతుల స్పీడ్తో వెళ్తే 5 బదులు 50 నిమిషాలు అవుతుంది. దీన్ని ఇంకొక రకంగా మనం చెయ్యాలి అనుకుంటే, యాక్చువల్గా మామూలుగా D=VT టైంలో వెళ్తాడు. అదే డిస్టెన్స్ని టైం అనేది లాస్ అవుతుంది అన్నమాట. స్పీడ్ లాస్ అవడం వల్ల టైం లాస్ అవుతుంది. సో స్పీడ్ అనేది 5/6తో వెళ్తున్నాడు, టైం అనేది 10 మినిట్స్ లేట్ అవుతున్నాడు. అంటే టీ అనే దానికి 10 మినిట్స్ కలపాలన్నమాట. అంటే ఎక్కువ తీసుకుంటున్నాడు, 10 మినిట్స్ ఎక్కువ తీసుకుంటున్నాడు. సో ఎక్కువ తీసుకున్నప్పుడు యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇది అది సేమ్ 5/6V, ఇది VT. సో VV పోతే టైం మిగులుతుంది అన్నమాట. సో 5/6 6t + 1/6. సో 36t = 30t + 5. 6t = 5. t = 5/6. 5/6 అవర్స్. ఓకే, ఈ 5/6 అవర్స్ మనం మినిట్స్లోకి మారిస్తే 5/6 × 10 60 6 పదులు 50 నిమిషాలు అన్నమాట. ఇది ప్రూఫ్. మన ఫార్మల్ మెథడ్స్లో మనం 10th క్లాస్లో 9th క్లాస్లో చేసుకున్న మెథడ్స్ ఇవి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అసలు వేగంలో 5/6 వంతు వేగంతో వెళ్తే, అసలు వేగం అనేది V, ఆడు వెళ్తున్న వేగం 5/6V, అంటే 1 వంతు లాస్ అవుతాడు అన్నమాట. సో ఆ లాస్ అయిన వాల్యూ మనకి ఇచ్చాడు షార్ట్కట్లో. సో మిగిలిన వేగం మనం కట్టాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, క్లియర్గా అర్థం అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వాకింగ్ at 4/5 of usual speed, a man is 12 minutes late. The usual time taken by him to cover the distance is. అసలు వేగంలో 4/5 వంతు వేగంతో వెళ్తే 12 నిమిషాలు లేట్ అవుతున్నాడు. అయితే యాక్చువల్గా అతను తీసుకునే టైం ఎంత? 4/5 of యూజువల్ టైం. 4/5లో వెళ్తే 12 మినిట్స్ లేట్ అవుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే 1 వంతులో 5 వంతుల్లో 4 వంతుల స్పీడ్తో మాత్రం వెళ్తున్నాడు, 1 వంతు లాస్ అవుతున్నాడు. అంటే 1/5 వంతు వాల్యూ 12 నిమిషాలు అన్నమాట. సో డిఫరెన్స్ 4, ఇంకా 4 యూనిట్స్ ఉన్నాయి. ఈ 4 యూనిట్స్ వాల్యూ మనం కట్టమని ఇచ్చాడు. 12 మినిట్స్ అయితే 4 యూనిట్లు 48 మినిట్స్ అవుతుందన్న. ఫ్రీక్వెంట్గా వస్తున్న మోడల్ ఇది. అసలు స్పీడ్లో లాస్ అవుతున్నాడు. సో ఆ వాల్యూ మనం కట్టాల్సి ఉంటుంది. రైట్, మీకు ప్రాబ్లం చేద్దాం. A thief steals a car at 2:30 PM and drives it 60 km/h. The theft is discovered at 3 PM and the owner sets off in another car at 75 km/h. When will they overtake thief? ఒక దొంగ, ఈ కేసులో ఒక దొంగ ఒక కారు దొంగిలించి 2:30 టైంలో, మధ్యాహ్నం 2:30 టైంలో 60 km/hతో వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అయితే ఓనరు దొంగను గుర్తించి ఒక అరగంట తర్వాత, అంటే 3 గంటలకు స్టార్ట్ అయ్యాడు ఇంకొక కారులో 75 km/hతో. అయితే దొంగను ఎప్పుడు పట్టుకుంటాడు? సో ఇక్కడ 2 స్పీడ్లు ఉన్నాయి.
మనకి దొంగ స్పీడ్ V1 60 kmph, ఓనర్ స్పీడ్ V2 75 kmph. ఓకే, టైం ఇతను 2:30కి, అతను 3. టైం అనేది 2:30 PM అన్నాడు, 3 PM. అయితే దొంగను ఎప్పుడు పట్టుకుంటాడు? ఇలా దొంగ వెళ్ళిపోతున్నాడు A నుంచి Bకి. ఒక అరగంట లేట్లో బయలుదేరాడు. దొంగ అనేవాడు 60 kmphతో వెళ్తున్నాడు, 2:30కి బయలుదేరాడు. మనోడు 75 kmphతో బయలుదేరాడు, 3కి బయలుదేరాడు. అంటే ఒక అరగంట గ్యాప్ ఉంది ఇద్దరికంతే. సో రిజల్టెంట్ స్పీడ్ ఏమవుతుంది? యాక్చువల్ స్పీడ్ ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తారు కాబట్టి స్పీడ్ మైనస్ అయిపోద్ది. సో 75 - 60. సో రిజల్టెంట్ స్పీడ్ 15 kmph మాత్రమే. డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ? మనకు కావాల్సింది dVt. టీ అడిగాడు కాబట్టి డిస్టెన్స్ మనకు ఆల్రెడీ ఉంటుంది అక్కడ, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక అరగంట ఆల్రెడీ ట్రావెల్ చేశాడు కాబట్టి గంటకు 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే, 60 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే అరగంటకి 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు. అంటే ఆల్రెడీ దొంగ 30 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు ఈ పాయింట్ దగ్గర. 30 km వెళ్ళిపోయిన తరువాత ఓనర్ స్టార్ట్ అయ్యాడు. సో వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 30 km ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్. సో ఆ 30 కిలోమీటర్లని వీళ్ళు ఈ రిజల్టెంట్ స్పీడ్తో కవర్ చేయాలన్నమాట, 15తో. సో 15 వెళ్ళిన 30, 2 అవర్స్లో ఆ దొంగని మనవాడు క్యాచ్ చేయగలడు అనమాట. ఈ ఓనరు అరగంట తర్వాత బయలుదేరాడు, అయినా 2 అవర్స్లో పట్టుకున్నాడు. ఎందుకంటే ఓనర్ స్పీడ్ ఎక్కువ కాబట్టి, దొంగ 60 కిలోమీటర్లతో వెళ్తున్నాడు కాబట్టి ఆ స్పీడ్ తక్కువ. సో వాళ్ళిద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందనేదే మనకు ఇంపార్టెంట్. ఆ డిస్టెన్సే మన డిస్టెన్స్ అవుతుంది. ఆ దొంగ ఈ ప్లేస్లో నక్క పిల్లి పెట్టచ్చు. సో ఏది ఏమైనా ఎవరు ఎప్పుడు బయలుదేరారు, ఎంత డిస్టెన్స్ బయలుదేరారు, వాళ్ళు ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు, వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు, రిజల్టెంట్ స్పీడ్ ఏంటి, సో దాన్ని బట్టి మనం టైం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేసిన విషయాలు ఏంటంటే, యూనిట్స్, ఎ సెట్ ఆఫ్ యూనిట్స్ మనం యూజ్ చేస్తాం. కిలోమీటర్ పర్ అవర్లో ఉంటే టైం అనేది అవర్లో ఉంటుంది, డిస్టెన్స్ అనేది కిలోమీటర్లో ఉంటుంది. మీటర్ పర్ సెకండ్లో స్పీడ్ ఉందంటే డిస్టెన్స్ మీటర్లో ఉంటుంది, టైం అనేది సెకండ్స్లో ఉంటుంది. సో ఈ సెట్ ఆఫ్ యూనిట్స్ మనం యూజ్ చేస్తే సింపుల్గా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో యావరేజ్ స్పీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లమ్ని బట్టి మనం థింకింగ్ చేసుకుంటూ పోతే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ని మనం చేయొచ్చు అన్నమాట. ఆన్సర్ అనేది సెకండ్స్లో ఉందా, అవర్స్లో ఉందా, మీటర్స్లో ఉందా, కిలోమీటర్లో ఉందా చూసుకొని దాన్ని బట్టి కూడా మనం యూనిట్స్లోకి మార్చాల్సి ఉంటుంది అన్నమాట. 5/18, 18/5 స్పీడ్ మార్చడానికి. సో మిగతావన్నీ ఆల్రెడీగా తెలిసే ఉంటాం. సో ఇంతకు మించి ఈ టాపిక్ని డిస్కస్ చేయడానికి ఇంకేం లేదు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇంకో టాపిక్తో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.